కాంట్రాక్ట్లో ఆల్రెడీ సైన్ చేశానుగా. టికెట్ వచ్చిన మరుక్షణమే అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలవడానికి కొత్త కాంట్రాక్ట్. కానీ ఢిల్లీలో మనం ఫ్రెండ్స్ అన్నాం. కార్పొరేట్. ఎవరు డబ్బిచ్చినా తీసుకుంటాం, ఎన్నిసార్లు ఇచ్చినా తీసుకుంటాం. నువ్వు చెప్పిందే కదా. ఓకే లిసన్, పైకి చూడ్డానికి రామచంద్ర ప్రసాద్ అందరి మనిషిలా అనిపించినా ఆయన గెలవడానికి ముఖ్యమైన కారణం ఆయన కులమే. ఈ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఆపోజిట్ పార్టీ కూడా అదే కులానికి చెందిన వారినే నిలబెడతారు. అందుకే 30 ఏళ్లుగా మీ కులానికి టికెటే దక్కలేదు. నువ్వే ఫస్ట్. దట్స్ ద ప్లస్. ఆయన గెలవడానికి ఇంకో రీజన్ కానుకలివ్వడం. ప్రజలకు సంబంధించి ఒకడు ఎన్ని కోట్లు దోచుకున్నా సరే తమ ఇంటి ఫంక్షన్కొచ్చి 500 రూపాయలు చదివిస్తే చాలు, చచ్చేంత వరకు అతనికే ఓటు వేస్తారు. మన గ్రామాలలో శవానికి పూలదండ వేయడం, పెళ్లికూతురికి సారా ఇవ్వడమే ఒకరు ఒకే నియోజకవర్గంలో వరుసగా గెలవడానికి ముఖ్యమైన కారణమవుతుంది. ఇదో పెద్ద విషయంలో చెప్తున్నావు. మీలో ఎంతమంది ఇంటి ఫంక్షన్కి రామచంద్ర ప్రసాద్ వచ్చాడు? 20 మంది ఉన్న రూంలోనే 7 చేతులెత్తారు. మేము చేసిన సర్వే ప్రకారం ఈ 30 సంవత్సరాలలో రామచంద్ర ప్రసాద్ 7,000కు పైగా పెళ్లిళ్లకి, 2,500 మంది చావులకి అటెండ్ అయ్యాడు. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ తెలుసా? 200-300 ఓట్లు ఈయన చేతో తాళి అందిస్తే వాళ్ళకి మగబిడ్డ పుడతాడనే నమ్మకంతో పడుతున్నాయి. మంచి రాజకీయ నాయకుడు కావాలంటే మంచివాడు కానవసరం లేదు. బాగా మాట్లాడితే చాలు నమ్మేస్తారు. కేవలం తమ మాటలతో ఈ దేశాన్నే ఏలేస్తున్నారు. ఇదంతా నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం నీకు ఉంటే నువ్వు గెలుస్తావు. 26 ఏళ్లప్పుడు కౌన్సిలర్గా నుంచోవాలనుకున్నాను. ఊరంతా నవ్వింది. ఈ రోజు నేను ఒక కౌన్సిలర్ని. బై ఎలక్షన్ వస్తే రామచంద్ర ప్రసాద్ని కాదని టికెట్ తీసుకోవాలనుకున్నాను. నా వల్ల కాదు అన్నారు. ఈరోజు నాకు టికెట్ వచ్చింది. ఇప్పుడు నేను ఓడిపోతానని నన్నే నమ్మిస్తున్నారు. లేదు, నువ్వు గెలుస్తావని నాకు ఒక దారి చూపిస్తున్నావు. నేనెందుకు చేయను? గెలవడం కోసం నేనేమైనా చేస్తాను. ఎన్నికల్లో నిలబడదాం, కన్న కలలు సాధిద్దాం, గెలుపు అంచుకు చేరడానికే ఈ యుద్ధం.